సార్ ఒకటి నేను చెప్తున్నా, ఆయన మా నాయకుడు ఉంటే మాకు సూచనలు ఇస్తారు, సలహాలు ఇస్తారు. ఎవరు కూడా అపోహలు పొందాల్సిన పని లేదు. ఎందుకంటే ఇక్కడ స్థానికంగా తెలుగుదేశానికి సంబంధించి చాలా ఉర్రూరుతున్నారు అందరూ కూడా. నేను అందరికి ఒకటే చెప్తున్నా, బోండోమా కావచ్చు, ఇతర నాయకులకు కావచ్చు, దయచేసి ఎన్నికలకి సిద్ధంగా అండి. సీటు ఉమాకు వస్తుందా లేకపోతే ఇంకోటికి వస్తుందా కానీ ఏదైనా కానీ సెంట్రల్ నియోజకవర్గం అనేది జగన్మోహన్ రెడ్డి గారి అడ్డా చేస్తుంది. దీన్ని ఎటువంటి సమస్య లేదు. ఉమా గారి రౌడీజాలు కానివ్వండి, వారి తెలుగుదేశంతో సంబంధించిన రౌడీజాలు కానివ్వండి, దేనికి కూడా భయపడే పరిస్థితి లేదు. ఈ నియోజకవర్గాలు గెలిపే ముందుకెళ్తాం. ఎందుకంటే చాలా వరకు చూస్తున్నాము, వాళ్ళ దాంట్లో కూడా ట్రోల్ అవుతున్నాయి. వంగవీటి రాధా అని చెప్పని, బోండోమ్మ అని చెప్పని ఏ విధంగా ట్రోల్ అవుతున్నాయి మీరే చూశారు. కొన్ని ఛానల్స్ కూడా నేను చూశాను. మరి నేను ముందర వాళ్ళు తేల్చుకోవాలి. చంద్రబాబు ఇక్కడ ఎవరికి ఇచ్చినా కానీ ఇక్కడ వైఎస్ఆర్ జెండా మాత్రం గెలుస్తుందని మీ అందరికీ కూడా తెలియపరచుకోవాలి. పార్టీ అధిష్టానం 3 సార్లు మిమ్మల్ని పిలిచి మాట్లాడింది. సో సమస్యలు సద్దుమణిగిపోయాయి. విష్ణు గారు, వెల్లంపల్లి గారు కలిసి ప్రచారం చేయబోతున్నారు. వార్తలు కూడా వచ్చిన నేపథ్యంలో మీరు ఒంటరి అయిపోయారా? ఒంటరి కాదు, అందరం కలిసి ఉన్నాం. ఎంతమంది ఉన్నాం, ఇంక ఒంటరి అని చెప్పి ఎలా అంటారు? ఎందుకంటారు మీరు ఆ మాట? ఇంతమంది కలిసి ఉన్నాం. విష్ణు గారు ఆదేశాల మేరకు అందరూ వచ్చి పనిచేస్తారు. ఇంక ఒంటరి ఏంటంటున్నా? జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా పోటీ చేస్తారు. మాదే ఒంటరి అంటే జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేసి సింగిల్గా పోటీ చేస్తారు కాబట్టి ఒంటరి అంటారేమో. గుంపులుగా పందులు రావాల్సిన పని లేదు ఇక్కడికి. ఏమి మా జగన్మోహన్ రెడ్డి గారు చాలు, పని అయిపోతుంది.